హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. రోజు మా అమ్మ ఉన్నప్పుడు నేనేమేం చేస్తానా, ఎట్లా చేస్తానా అనేది వీడియో తీస్తున్నా కదా! ఈరోజు మా అమ్మ లేనప్పుడు అంటే ఇంట్లో ఎవ్వరూ లేకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఎలా చేస్తాను, ఎలా ఉంటాను అన్నదైతే వీడియోలో చూపిద్దాం అనుకున్నా. చూపిద్దాం అనే దానికన్నా చెప్దాం అనుకున్నా అనమాట. మా అమ్మ ఉంటే ఇంట్లో అసలు నేను ఏ పని చేయను. వర్షం అయితే ఫుల్లుగా పడింది. దాంట్లో డోకానే లేదు. చిన్న ముగ్గయితే వేస్తున్నా. వర్షం అయితే ఆగిపోయిందనే వేస్తున్నా. నాకు ముగ్గు వేసిన తర్వాత చెడిపోయిందనుకోండి, ఇంకా కొంచెం బాధ అనిపిస్తది. ఎవరికైనా అంతేలెండి. మంచిగా ముగ్గు పెట్టుకుంటాం కదా! ఓపికగా, అందంగా ఉండాలి అని చెప్పేసి వర్షం పడిపోయినా, కుక్కలు దొక్కినా, మనుషులు దొక్కినా కొంచెం అయ్యో! నా ముగ్గంతా పోయిందే అనిపిస్తదనమాట. నాకైతే అనిపిస్తదండి. మీకు అనిపిస్తదో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చిన్న ముగ్గే మెలికల ముగ్గులు రావు నాకు. కానీ ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు వేస్తా ఉన్నాను. చెయ్యి తిరగదు స్పీడ్‌గా మెలికలు వేయాలంటే. ఈ ముగ్గయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా! చాలా బాగుంది ముగ్గయితే. ఈరోజు హడావిడి. ఫస్ట్ మా అమ్మ అయితే హెల్త్ బాలేదు కదా! మ్యారేజ్‌కి వద్దు. వేరే వాళ్ళ మ్యారేజ్ ఉందనమాట. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూతురిది. వద్దులే అని అయితే అనుకుంది. ఎందుకంటే షుగర్ డౌన్ అవుతా ఉంది, పెరుగుతా ఉంది కదా! ఎందుకులే మన ఒక్కడే వెళ్తారులే అని అయితే అనుకున్నాము. తర్వాత వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకప్పుడు అంటే మా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బెస్ట్ బాగుండే. వెళ్ళకపోతే బాగుండదు. ఇంకా చిన్న అమ్మాయి అనమాట తను. ఇంకా మ్యారేజ్ అయితే ఎవరిది లేదు. ఆ అమ్మాయిది ఒక్కటే ఉంది. లాస్ట్ మ్యారేజ్ వెళ్ళాలి అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయింది. నేను చాక్లెట్ పెట్టుకొని వెళ్తాలే షుగర్ డౌన్ అయితే చాక్లెట్ తింటా అని చెప్పేసి నేను కూడా వెళ్ళమని చెప్పిన. జాగ్రత్తగా మా నాన్న తీసుకెళ్తాలే అంటే సరే అనుకున్నామనమాట. అప్పటికప్పుడు ప్రయాణం అనుకోండి ఏవి దొరకవు ఇంకా. మా అమ్మ బ్యాంగిల్స్ అవన్నీ బీరువాలో ఉన్నాయన్నమాట. ఇవి జస్ట్ సైడ్‌కి పెట్టుకున్నాం. ఎప్పుడన్నా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్యాంగిల్స్ ఏమన్నా ఇట్లా పగులుతుంటాయి కదా! అప్పుడు మార్చుకోవడానికి వెంటనే అని చెప్పేసి కొన్ని మాత్రం అలా బయట పెట్టినామనమాట. మా అమ్మ అయితే అవే వేసుకుంటా ఉంది. బీరువాలోంచి తీయమా అంటే శుక్రవారము బీరువాలో నుంచి గాజులు తీయదంట మా అమ్మ. నేను అవే వేసుకుంటాలే నాకు మ్యాచింగ్ చేయి అంటే మా అమ్మకు మ్యాచింగ్ చేసిన. మా అమ్మ కట్టుకున్న చీర ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ చీరకు ఒక నాకు ఉందనమాట. అంటే చెప్పను, ఇప్పుడు చెప్పను. ఎప్పుడన్నా చెప్తాను. ఆ చీర అంటే నాకు చాలా ఇష్టం. ఆ చీర ఎలా ఉంది మా అమ్మకి అన్నది కామెంట్ చేయండి. మా అమ్మ హైట్ ఉంటది కాబట్టి చాలా బావుంటది. నాకైతే మా అమ్మ మీద నుంచి చూపే తిప్పబుద్ధి కాలేదసలు. ఎంత బాగుండిందో. ఏం లేదు మా అమ్మ దగ్గర గోల్డ్ అయితే. అయినప్పటికి కూడా చాలా బాగుంది. మాస్క్ పెట్టుకొని పోతామే నాకు భయమైతుంది అనిందనమాట. నాకు ఫుల్ నవ్వొచ్చింది ఆడ. మాస్క్ ఎందుకు మా బైక్‌లో వెళ్తున్నారు కదా అని. నాన్న, అమ్మ వెళ్దాం అనుకున్నారు. మా నాన్నకి వేరే పని పడిందనమాట. మా నాన్న రావడానికి లేట్ అవుతది. త్వరగా వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు కదా! ఊకే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అని అనుకుంటారు కదా అని చెప్పేసి మా నాన్న బస్‌కెళ్ళు వాళ్ళతో పాటు అన్నాడనమాట. బస్ వెళ్ళిపోయింది. మా తమ్ముడు ఇంక నేనొస్తాను పా వదిలిపెడతానన్నాడు. ఇద్దరైతే తల్లి, కొడుకు బైక్‌లో అయితే వెళ్లారు. వీడియో అయితే తీసినా గానీ పెడితే పళ్ళు రాలగొడతా అన్నాడు వాడు. మొబైల్ పగలగొడతా అన్నాడనమాట. అందుకని చెప్పి నేను పెట్టలేదండి. మా అమ్మ ఎళ్తా ఉంటే వీడియో అయితే తీసిన. బైక్‌లో కదా ఇద్దరు ఎళ్తుండేది. అమ్మ ఎళ్ళిన తర్వాత పనైతే స్టార్ట్ చేసిన. యాక్చువల్‌గా అయితే అమ్మ ఉంటే ఏ పని చెయ్యను నేను. మా అమ్మనే చేసుకుంటది. మా అమ్మ బయటికి పోయిన తర్వాత టిఫిన్ చేసి ఎళ్లారనమాట. ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదండి ఇంకా. హడావిడిగా అప్పటికప్పుడు ఎళ్ళాలి అనుకుంది కదా! ఏం దొరకలేదు. శారీస్ ఏం కట్టుకోవాలనో ఏం ముందే మనం ప్లాన్ చేసుకుంటాం కదా! ఒక అకేషన్‌కి ఎళ్తున్నామంటే ఏ శారీ కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి అనుకుంటాము. అలా ప్రిపరేషన్ ఏం లేదు కాబట్టి సడన్‌గా వెళ్ళాల్సొచ్చింది. అన్నీ వెతికి చిందరవందరగా చేస్తున్నారు ఇండ్లయితే. వాడు అంతే, మా అమ్మ అంతే. బట్టలన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ స్నానం చేసి వచ్చి ఆ టువాళ్ళన్నీ వేసినారనమాట. అవన్నీ చూపించిన వీడియోలో నేను. అమ్మ వెళ్ళిన తర్వాత అవన్నీ సర్ది పెట్టేసుకున్నాను నేను నీట్‌గా. ఉంటే చెయ్యను. మా అమ్మ వాళ్ళు అదే షాక్ అవుతారు. ఇంతకుముందు గూడా అంతే అనమాట. మా అమ్మ వాళ్ళు పొలానికెళ్ళి వచ్చేలోపు స్కూల్ నుంచి, కాలేజీ నుంచి ఇంటికి రాగానే పనులన్నీ చేసి పెట్టేదాన్ని. మా నాన్న, మా అమ్మ అయితే "మేముంటే చేయబుద్ధి కాదు కదమ్మా నీకు. మేము లేకుంటే పనులన్నీ చేస్తామంటారు." ఎందుకో మరి అలవాటు అది. నాలాగా ఎవరైనా ఉంటారా అలా? ఉన్నప్పుడు చేయకుండా వాళ్ళు బయటికెళ్ళగానే చేయడం. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటుంది. మా నాన్న, మా అమ్మ ఇద్దరు బయటికెళ్తే పనులన్నీ చేసేస్తా. ఏమి ఉంచననమాట. వంట అన్నీ కూడా ప్రిపేర్ చేసి, బట్టలన్నీ ఉతికేసి అలా చేస్తా నేను. ఈరోజు కూడా అట్లనే చేసిన. మా నాన్న "ఏం కూర చేయొద్దులే ఏదో ఒక పచ్చడేసుకొని తిందాంలే ఇద్దరమే కదా" అన్నాడు. వాళ్ళు పెళ్ళికెళ్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు పెళ్ళికెళ్ళి మంచిగా భోజనం చేస్తే మనం పచ్చడి తినాలా వద్దు నాన్న అని చెప్పేసి అన్నం, పప్పు చేస్తా అని చెప్పిన నేను. సరే నీ ఇష్టం అమ్మ నీ ఓపిక చేసుకో అన్నాడనమాట. వీడియోలు తీస్తున్నా కదా కొంచెం బాగుండట్లేదేమోనని మా నాన్న ఎందుకులే రిస్క్ ఇద్దరమే కదా ఇక సర్దుకుందాంలే అన్నాడు. ఏం రిస్క్ చెప్పండి తినేది కూడా చేసుకోకపోతే ఇంకా ఏం చేసుకుంటున్నట్టు. చెవులో కమ్మలు లేవు. అబ్జర్వ్ చేసే ఉంటారు. చెవుకి కొంచెము చీమ పట్టిందనమాట వెనకాల. నాకి చిన్నగా ఉన్నాయి చెవుకి హోల్స్. చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్న కమ్మలే పెట్టేదనమాట. నాకు పిచ్చి కమ్మలు అస్సలు పడవు. బంగారమే సరిగ్గా పడదు ఒక్కొక్కసారి. ఇంక పిచ్చి కమ్మలు ఏం పడతాయి చెప్పండి. అసలు నేను రోల్డ్ గోల్డ్
ఒక్కటి కూడా వేసుకోలేదు. ఎప్పుడన్నా ఒక 2 సార్లు వేసుకున్నా కూడా నాకు అసలు మెడంతా బ్లాక్ అవ్వడము, చెవ్వంతా చీమపట్టడం అలా చేస్తా ఉంటే అసలు వేసుకోవడమే మానేసినా అనమాట. అందుకే నా దగ్గర రోల్డ్ గోల్డ్ అనే ఐటమే ఉండదు అసలు ఇంట్లో. ఇంకా చెవుకైతే కొంచెం చీమ పట్టిందని చెప్పేసి కమ్మలైతే పక్కన పెట్టేసిన. ఆ కమ్మలు మా అమ్మకైతే పెట్టుకోమా అని చెప్తే పెట్టుకోలేదనమాట. నాకేం బాగుంటాయి నీ కమ్మలు అని చెప్పేసి ఈరోజైతే పెట్టినా. బాగున్నాయి మా అమ్మకి కమ్మలు కూడా. ఫోటో పెడతాలేండి చూద్దురు. మొత్తానికైతే ఇంకా మెంతికూర అయితే తెచ్చినాం కదా, అంతా ముదిరిపోయిందండి మెంతికూర. లేతగా ఉన్నదైతే కాడ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదైతే ముదిరిందనమాట. అదంతా కట్ చేసి నిన్ననే తెచ్చింది మా అమ్మ మెంతికూర అయితే. అది కట్ చేసి పెట్టాల్సింది మర్చిపోయి అలానే పెట్టేసినాము. ఇంక ఈరోజు అయితే మొత్తం అదంతా కట్ చేసి ఆకంతా శుభ్రం చేసి నీట్గా అయితే స్టోర్ చేసి పెట్టేసినాను. ఇంకా పప్పుకైతే పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఏదైనా కర్రీ ఉందనుకోండి, రైసో చపాతో టక్కుని చేసుకుంటాము. కర్రీస్ లేదంటే ఏ కర్రీ చేయాలి, ఏం వంట చేయాలి, ఇంకా ఇదే ఆలోచన అనమాట. అది కాక శ్రావణ మాసంలో ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా నాన్ వెజ్ అవేం తినరు కదా, కొన్ని డేస్ మాత్రమే తింటాం మేమైతే. ఇక్కడ ఈరోజు శుక్రవారం రోజు కాబట్టి ఉదయాన్నే నేనైతే పప్పే చేస్తున్నా. పప్పు చేస్తే ఇక ఏ బాధ ఉండదు మా ఇంట్లో. ఏదో ఒక పచ్చడి వేసుకొని తినేస్తారనమాట. కర్రీస్ చేస్తేనేమో మా తమ్ముడు సరిగా తినడు. మేమైతే తినేస్తాము. ఇలా ఇంట్లో ఒకరు ఒకటి తినరు, ఒకరు ఒకటి తినరు అని ఉంటే చాలా కష్టం అబ్బా. మెంతికూర అయితే సింపుల్గా చేసుకుంటాం మేము. పప్పు, కందిపప్పు, టమాటా, మెంతాకు ఒకటేసారి వేసి ఉడకబెట్టేసుకుంటాము. ఉల్లిగడ్డ వేసుకుంటాం, లేదంటే లేదు. ఉల్లిగడ్డ అనేది ప్రత్యేకించి వేయాలని అయితే లేదు మా ఇంట్లో. పెద్దగా ఇష్టంగా తినరనమాట. ఆకైతే బాగా కడుగుతున్నా. ఎందుకనంటే చూసారు కదా చాలా మట్టి ఉండింది వేరుతో సహా. అది కాక వర్షం పడుతున్నాయి కాబట్టి అలానే ఉంటాయి. ఆకైతే మా అమ్మ చెప్పిపోయిందనమాట అదే పనిగా. ఆకును శుభ్రంగా కడిగి పెట్టుకో, 2-3 సార్లు అయినా ఇసుక ఉంటుంది అని చెప్పేసి. అందుకే 2-3 సార్లు కడిగి శుభ్రంగా ఆకైతే పప్పులో వేసేస్తున్నా నేను. బాగుండిందంటే ఒక్కసారే వాష్ చేస్తా ఆకుకూర నేను. మా అమ్మ అయితే అరుస్తూ ఉంటుంది, బాగున్నా బాగలేకున్నా 2-3 సార్లు కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఈ మధ్య అలవాటు అయిందిలేండి. మా అమ్మ చెప్పే పనులు కొన్ని నేర్చుకుంటా ఉన్నా, చేస్తూ ఉన్నాను నేను. పప్పు అయితే మొత్తానికైతే పొయ్యి మీద పెట్టేసిన. పప్పు అయితే అయిపోతుంది. ఇంక తర్వాత నిదానంగా మా నాన్న వచ్చేటప్పుడు, మా నాన్న 1-1:30 కానీ రాడు. అప్పుడు వేడివేడిగా అన్నం అయితే చేసి పెడదామని అయితే వచ్చేస్తాను అన్నమాట. చూడండి వాళ్ళన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసారు కదా, అదంతా క్లీన్ చేసేసుకుందాం, శుభ్రంగా పెట్టేసుకుందాం. ఇంటికి రాగానే మంచిగా అనిపించాలి వాళ్ళకి. అబ్బా నా కూతురు పనంతా చేసిందే అనాలన్నమాట. ఆ మాట కోసమే నేను పని చేస్తా. మా నాన్న మా అమ్మ ఇద్దరు పొగిడితే నాకు భలే సంతోషం అనమాట. మా నాన్న అయితే బాగా పొగుడతాడు. బంగారు తల్లి పనంతా చేస్తుందని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు ఉంది. ఇంకా ఇప్పుడు కూడా అలవాటు అదే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పని చేసినా పొగడరులేండి, ఎందుకంటే పెళ్ళయింది కాబట్టి పొగిడినా పొగడకపోయినా ఏం నష్టం లేదులే అన్నట్టు అనమాట. అప్పుడు చిన్నపిల్లం కాబట్టి పొగిడితే భలే ఆనందము. అబ్బా మా అమ్మ పొగిడింది, మా నాన్న పొగిడినాను నన్ను అని ఇంకా చేయాలి ఉల్లాసంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి మెమోరీస్ మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవన్నీ నావే ఉంటాయి ఆడ, బట్టలన్నీ నావే ఉంటాయి, ఎవ్వరివి ఉండవు. ఎప్పటికప్పుడు మా తమ్ముడివి, మా నాన్న మా అమ్మ మడత పెట్టి పక్కన పెట్టేస్తుంది. నావి మా అమ్మాయి మాత్రం అలా స్టోర్ చేసి పెడుతుంది. ఎందుకనంటే నేను చేస్తానా చేయనా అని మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. టైం ఎక్కడదని చెప్పండి చేసేదానికి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో వంట చేసుకోవాలి, ఇంట్లో కొంచెం ఏదన్నా బండలు తుడిచేది, పూజలు అవి చేసుకోవాలి. తర్వాత మన యూట్యూబర్ల పనులు యూట్యూబర్లకు ఉంటాయి కదా, మిగతా పనులు చేయడానికి కొంచెం కష్టమే. అంటే మీ ఇంటి దగ్గర చేసుకోవా నువ్వు అని అనుకోవాకండి, ఇంటి దగ్గర చేసుకుంటా ఖచ్చితంగా. ఇది కూడా చేస్తా కానీ ఆ చీర మడత పెట్టేది రాదు. నిజంగా చెప్పాలంటే ఎంత టైం పట్టింది తెలుసా, 20 మినిట్స్ ఏమో పట్టింది ఆ శారీకి ఫోల్డ్ చేయడానికి. మా అమ్మ అందుకే చీరలు మాత్రం నాకు ఇవ్వదనమాట, పెట్టేస్తుంది. అదొక్కటి కూడా మర్చిపోయి పెట్టిందట మడత పెట్టకుండా, లేదంటే అవి కూడా మడత పెట్టి పెట్టేస్తుంది. నావి కూడా అమ్మనే ఫోల్డ్ చేసి పెట్టేస్తుంది. నేను ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అలా అయితే చేశాను. కానీ లేదంటే ఈ పని నాది కాదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, మడత పెట్టడము మా అమ్మనే చేస్తుంది. ఐరన్ మాత్రం బయటికి వెళ్ళేవి ఏదైనా అవసరం ఉంటేనే ఐరన్ చేస్తుంది, లేకపోతే ఐరన్ బాక్స్ వేరే వాళ్ళకు ఇస్తామన్నమాట, చేసుకొని రండి అని చెప్పేసి. ఆల్రెడీ అన్నీ ఇచ్చేసింది, నాన్నవి తమ్ముడివి. మావి మాత్రం ఇవ్వము, మాకు అవసరం అయితే ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. అంతే. ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్గా నేను మా అమ్మ మా నాన్న లేకపోతే ఇన్ని పనులు చేసుకుంటా అని అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని చేయలేదులేండి, కొన్ని చూపించలేదు. కొన్ని పనులు అన్నీ చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టదా? బోర్ కాదు, ముందు మేము చేయమా ఆ పనులన్నీ అంటారు కదా చాలామంది. అందుకని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.